సో మీ అందరికీ తెలుసు, నేను స్క్రిప్ట్ వినాలన్నా ఒక స్క్రిప్ట్ వింటే నేను దాంతో ఎలా జర్నీ చేస్తాను అని. ఆ స్క్రిప్ట్ విన్న రోజు ఈ లవ్ మీ ఇఫ్ యు డేర్ నాకు ఎప్పుడో ఒక 20 years వెనకకి వెళ్ళిపోయాను. అంటే ఇన్ని సినిమాలు తీసిన నాకు మళ్ళీ వెనకకి ఎందుకు వెళ్ళానంటే, నాకు ఆర్యా సినిమా విన్నప్పుడు నాకు ఒక వైబ్స్ 20 years బ్యాక్ అంటే నేను టూ యంగ్, అప్పుడే సినిమా ఫీల్డ్లోకి వచ్చి దిల్ మూవీ అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడే నేను ఆర్యా స్క్రిప్ట్ విన్నాను. 20 years తర్వాత ఒక స్క్రిప్ట్ నన్ను విన్న తర్వాత ఒక న్యూ ఏజ్ ఫిలిం నన్ను హాంట్ చేస్తూ ఉంది. సో వాళ్ళిద్దరికి అదే చెప్పాను, అంటే కొత్త వాళ్ళు బాగా రాశారు, ఎలా అనుకుంటున్నారు ఏంటి అంటే, మాకు బాబు సైలెన్స్ అమ్మా, హే సైలెన్స్ బాబు, మాకు ఆశీష్ కావాలి సార్ అంటారు. లేదా ఆశీష్ ఆల్రెడీ ఇంకో సినిమా చేస్తున్నాడు. లేదు సార్ మేము వెయిట్ చేస్తాము, మాకు అప్కమింగ్ హీరో కావాలి, దాని గురించే మీ దగ్గరికి వచ్చామంటే, నాగమ్మ నువ్వు ఎలా ప్రొడ్యూస్ చేస్తావు? నేను ఒక్కరిని చేయను సార్, నాకు హర్షిత్ని అన్సితని ఇవ్వండి సార్ అన్నాడు. సో అలా వాళ్ళిద్దరూ మా కాంపౌండ్కి రావడం, ఈ స్క్రిప్ట్ తీసుకొని రావడం, ఫస్ట్ నన్ను గెలవడం, అంటే మొదటి సిట్టింగ్లోనే నన్ను గెలిచారు. స్క్రిప్ట్ విన్న తర్వాత వాళ్ళు చేసిన వర్క్, అది విజువలైజేషన్ ఎలా తీసుకొస్తారు ఏంటి అన్న బ్యాకప్ మైండ్లో జరుగుతున్న ఆ టీం నచ్చి, సో కొత్త వాళ్ళని దిల్ రాజు ప్రొడక్షన్లో మీ అందరికీ తెలుసు, బలగం అప్పుడే నేను చెప్పాను, కొత్త వాళ్ళ మ్యాక్సిమం ఆ ప్రొడక్షన్ హౌస్లో కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనే దాంట్లో. సో అలా వాళ్ళిద్దరూ ఈ స్క్రిప్ట్ ఓకే చేసుకోవడం, తర్వాత ఆశీష్కి కానీ, హర్షిత్కి, అన్సితకి, శిరీష్ గారికి అందరికి స్క్రిప్ట్ చెప్పి నాలో ఏదైతే ఫీల్ అయ్యానో, స్క్రిప్ట్ విన్నప్పుడు అందరిలో అరే బాగుంది, డిఫరెంట్గా ఉంది, బాగుంది, డిఫరెంట్గా ఉందని ఫీల్ అయ్యాము. అప్పుడే ఈ లవ్ మీ ఇఫ్ యూ డేర్ ప్రాజెక్ట్ లాక్ చేశాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.